సర్క్యులర్ ప్రకారం ఆర్పీలకు సెన్సస్ డ్యూటీలు రద్దు చేయాలి. 4 నెలల బకాయి జీతాలు 4 నెలల బకాయి జీతాలు వెంటనే చెల్లించాలి. చేయాలి. డ్యూటీలు రద్దు చేయాలి. ఆర్పీలకు సెన్సస్ డ్యూటీలు రద్దు చేయాలి. వారికి వెంటనే లాగిన్స్ ఇవ్వాలి. లాగిన్స్ ఇవ్వాలి. అక్షరాంధ్ర ఆర్పీలకు సెన్సస్ డ్యూటీలు రద్దు చేయాలి. ఆర్పీలకు సెన్సస్ డ్యూటీలు రద్దు చేయాలి. ఎండీ గారి సర్కులర్ అమలు చేయాలి. ఆర్పీలకు తగిన గౌరవంతో చూడాలి. మహిళగా మాకు తగిన గౌరవం. ఆర్పీలకు సెన్సస్ డ్యూటీలు బకాయి జీతాలు వెంటనే చెల్లించాలి. లాగిన్స్ ఆగిన వారికి వెంటనే లాగిన్స్ ఇవ్వాలి. లాగిన్స్ ఆగిన వాళ్ళకి చేయాలి. ఆర్పీలకు సెన్సస్ డ్యూటీలు రద్దు చేయాలి. ఆర్పీలపై వేధింపులు ఆపాలి. నమస్కారం అండి. నేను ఆర్పీ యూనియన్ నుంచి వచ్చాను. మాకైతే మాత్రం పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి నెల కూడా ప్రతి ఉద్యోగం కూడా జీతం అనేది వస్తుంది. కానీ మా ఆర్పీలకి అనేది ఒక గుర్తింపు లేదు, ఒక జీతం లేదు. ప్రతి ప్రభుత్వం కూడా ఆడవాళ్ళకి అన్యాయం చేయము అనేసి అంటారు, ఏది చేయమంటారు. కానీ మేము ప్రతి నెల కూడా రోడ్డెక్కి గవర్నమెంట్కి లెటర్లు ఇస్తేనే మా శాలరీ అనేది మాకు పడుతుంది. ఇప్పుడు 6 నెలల నుంచి మాకు శాలరీ లేదు. మేము సింగిల్ పేరెంట్ కూడా ఇందులో చాలామంది ఉన్నాము. అలాగే భర్తలు లేని వాళ్ళమి, ఇంకా అలా చాలా విధాలుగా ఇందులోనే ఉన్నాము. ఉండేటప్పుడు మాకు జీతం లేనిదే మేము ఎలా మా కుటుంబాన్ని పోషించగలము? ఇప్పుడు పోషించుకోవాలంటే జీతం అనేది రావాలి కదా. అది కాకుండా మాకు ఒక టైం అనేది లేదు. ఇప్పుడు ప్రతి ఉద్యోగికి ఒక టైం అనేది ఉంటుంది, సెలవు అనేది ఉంటుంది. మాకు సెలవు అనేది ఉండదు, టైం అనేది ఉండదు. ఏ టైంకి రమ్మంటారో, ఎప్పుడు రమ్మంటారో అనేది కూడా మాకు తెలియదు. అలాగే ప్రతి నెల జీతం ఇస్తేనే కదా మేము ఇంట్లో గడవగలం. అలాగే పని ఒత్తిడి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అసలు ఆర్పీ ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనేది కూడా మాకు తెలియజేయాలి. ప్రతి నెల కూడా మా వ్యక్తిగత అకౌంట్లో శాలరీలు పడాలండి. అలాగే మాకు టైమింగ్స్ అనేది కావాలి. మేము ఏ పని చేయాలి, ఏది చేయకూడదు అనేది కూడా మాకు తెలియాలి. నమస్కారం అండి. నేను విశాఖపట్నం ఆర్పీ యూనియన్ జనరల్ సెక్రటరీని. ఈరోజు కలెక్టర్ గారి ఆఫీస్కి రావడానికి ముఖ్య కారణం ఒకటి సెన్సెక్స్ డ్యూటీ అండి. సెన్సెక్స్ డ్యూటీ అనేది ఆర్పీలు చేయరనేసి మెప్మే ఎండీ గారు 4వ నెల 7వ తారీఖున మాకు సర్క్యులర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఆ సర్క్యులర్ ప్రకారంగా కాకుండా ఇక్కడ పీడీ గారు అవనియండి, ఏపీడీలు అవనియండి, ఆర్పీలు ఈ వర్క్ చేయవలసిందని చాలా ప్రెజర్ చేస్తున్నారు. ఈ వర్క్ అయితే మేము చేయలేమండి. ఎందుకంటే తీవ్ర అనారోగ్యం కారణాల వల్ల ఈ వర్క్ అయితే చేయడానికి మేము ఇష్టపడట్లేదు. అలాగే ఏరియాలు కూడా డిఫరెంట్ ఏరియాలు అనేవి ఇచ్చారంటే మేము ఉండే స్లమ్లు కాకుండా వేరే స్లమ్లు ఇచ్చారు. కాబట్టి మేము చేయలేమని చెప్పడానికి కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడానికి వచ్చామండి.